హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈరోజు నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పూజ అండ్ వ్రతాన్ని అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికోసం నేను పడ్డటువంటి అగచాట్లు, ఎన్ని అడ్డంకులు వచ్చాయి, ఎలా పూజ కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్గా అయిందా లేదా అనేది అన్నింటినీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్పెషల్ వీడియో నాకు మా అల్లుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అని చెప్తాను. అది కూడా ఎందుకో ఈ రీజన్ అన్నింటినీ కూడా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. ఇక ముందుగా అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు. ఇక వీడియోలోకి వెళ్తే మణిదీపేశ్వరి పూజ నేను చేసుకున్నది. ఇందులో స్పెషల్ ఏముందండి, అందరూ చేసుకునేదే కదా అని అంటారేమో. అవునండి, నిజమే. కానీ ఈ మణిదీపేశ్వరి పూజ అనేది జనరల్గా 9 వారాలు చేసుకుంటారు. ఇంకా వీలైన వాళ్ళు 21 వారాలు కూడా చేసుకుంటారు. వీలు కానటువంటి వారు 5 వారాలు 3 వారాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఒక్కరోజు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేసుకుంటున్నారు, చేయాలనే కుతూహల ఉన్నవాళ్ళు. అలా నేను 9 వారాలు అయితే చేసుకున్నానండి. అయితే ఈ 9 వారాలు చేయడానికి నాకు ఎన్నో అడ్డంకులు వచ్చేసాయండి. అంటే ఊరు ప్రయాణాలు, పండుగలు ఒకదాని మీద ఒకటి రావటము, చుట్టాలు రావటము, మనం ఎక్కడికైనా వెళ్ళటము, అలాంటివే కాకుండా జనరల్గా లేడీస్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఒకదాని మీద ఒకటనమాట. ఇలా నాకే అవుతుందా, మిగిలిన వాళ్ళకు కూడా ఇలాగే ఉంటుందా, కేవలం 9 వారాలు చేసుకోలేకపోతున్నాను కంటిన్యూగా అనే ఫీల్కి అయితే వచ్చేసానండి. సో ఫైనల్లీ 8 వీక్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఇక ఈ 8 వారాలు కూడా నేను స్టేటస్లు పెట్టినప్పుడు చూసి అడిగారనమాట. అంటే ఏంటి మీరు చేస్తున్నటువంటి పూజ, ఆ పూజ విధానం ఏంటి, పూజ చేయటం వల్ల ఏం ఫలితాలు కలుగుతాయని అడిగి తెలుసుకున్నారు. అంటే అప్పటికి మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు ఇంకా, అందుకే ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పేదాన్ని. ఇక ఈ మణిదీపేశ్వరి పూజలో భాగంగా ఇందులో ఒక రూల్ కూడా ఉంటుందండి. ఎవరైనా ఈ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఎవరైనా పూజ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలి. అలాగే మనం తెచ్చుకొని ఉద్యాపన చేసే సమయంలో మళ్ళీ కొత్త వాళ్ళకి అట్లీస్ట్ ఒక్కరికైనా కొత్త వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇది ఇందులో నియమం. ఇలా ఎందుకు పెట్టారని ఆలోచిస్తే మన సనాతన హిందూ ధర్మం ఎంత తెలివైంది, ఎంత విశిష్టమైనదండి. ఎందుకంటే మన సనాతన సాంప్రదాయ పద్ధతులు విస్తరించడానికి ఇది మంచి అవకాశం. అందుకోసమనే ఇలా పెట్టారు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చినటువంటి అరుదైన అవకాశం అని కూడా చెప్పొచ్చు. ఈ పద్ధతి చాలా మంచి పద్ధతి కదండి ఇలా చేయటం. ఇలా మనము ఒకరికైనా కొత్త వాళ్ళకి ఇవ్వాలి. అలా ఎవరైనా కొత్త వాళ్ళు లేకపోతే మన తల్లికి అంటే అమ్మకైనా ఇవ్వచ్చు, లేదా ఆడపడుచుకి, అత్తగారికైనా ఇలా ఇవ్వచ్చు అనమాట. వీలు కాకపోతే కానీ చాలామంది మన చుట్టూ, మనం ఉండేటువంటి చుట్టూ వాళ్ళు కూడా మనలాగే ఉంటారు కాబట్టి, మన ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు ఖచ్చితంగా అమ్మవారి కృప ఉన్న వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు. అలా నేను చేసుకున్న వాళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 14-15 మంది అయితే ఈ మణిదీపేశ్వరి పూజకు సిద్ధమయ్యారనమాట. కొత్తగా తీసుకునే వాళ్ళు, అంటే రెగ్యులర్గా మళ్ళీ వేరే వాయినాలు ఇచ్చుకున్న వాళ్ళు వేరే ఉన్నారు, తీసుకునే వాళ్ళు వేరే ఉన్నారు. కానీ కొత్తగా తీసుకునడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు ఇక్కడ నా సరౌండింగే ఒక 14-15 మెంబర్స్ అయితే అయ్యారండి. మొత్తానికైతే ఇలాగా నేను అన్నీ రెడీ చేసుకున్నాను. అయితే నేను కూడా ఇలాగే సాయి పారాయణం ద్వారా వాట్సాప్ గ్రూప్లో పరిచయమైనటువంటి సరిత గారు కొత్తపేటలో ఉంటారనమాట. ఆవిడ స్టేటస్లో నేను చూశాను, కానీ ఆవిడ ముఖ పరిచయం లేదు నాకు. జస్ట్ వాట్సాప్ గ్రూప్లో తను అడ్మిన్ అనమాట. తన నెంబర్ సేవ్ చేసుకుంటే తన స్టేటస్లో నేను ఈ మణిదీపేశ్వరి పూజ చూశాను. యాక్చువల్లీ నాకు ఈ పూజ అంటే చాలా ఇంట్రెస్ట్. దీనికోసం నేను తీసుకొచ్చుకోవడం కోసం కరీంనగర్కి, వరంగల్కి అలా వెళ్ళి తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయాను. లక్కీగా కొత్తపేటలోనే ఉంది కాబట్టి నేను కూకట్పల్లి నుంచి కొత్తపేటకి వెళ్ళేసి తెచ్చుకున్నాను. అడగగానే అక్క సరే రండి అనేసి అని అన్నారు. చాలా చక్కగా రిసీవ్ చేసుకొని నాకు పూజనైతే ఇచ్చారు. నియమాలు కూడా కొన్ని చెప్పారనమాట. సో అలా నేను ఈ మణిదీపేశ్వరి పూజనైతే మొత్తానికైతే తెచ్చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా 8 వీక్స్ అయితే ఏదో కింద మీద పడేసి కష్టపడి కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక ఫైనల్గా 9వ వారం ఉద్యాపన. ఆ ఉద్యాపన కోసం చాలా హడావిడిగా, చాలా మందిని కష్టపడి చాలా వైభవంగా చేసుకోవాలి, చాలా సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే 35 రకాల పూలు, పండ్లు, తామర పూలు, ఎస్పెషల్లీ తామర పూలు 108 తెప్పించుకున్నానండి. అసలు బస్తాలతో తీసుకొచ్చారనమాట పూలు. ఆ పూలన్నీ కుచ్చేసి, బంతి పూలన్నీ తోరణాలు కట్టేసుకొని, ఇంట్లో వెనక డెకరేషన్ చేసేసుకొని, అసలు అమ్మవారిని రెడీ చేసేసుకొని అన్ని ప్యాకింగ్లు అన్నీ చేసుకున్నాం. పసుపు, కుంకుమలు, గాజులు అన్నీ ప్రతిదీ అందరికీ ఇచ్చేలాగా గబగబా అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి, పారాయణం చక్కగా జరగాలి, రేపు లేట్ అనేది జరగవద్దు ఇవన్నీ చేసేసరికి అనే ఉద్దేశంతో అయితే చాలా హడావుడిగా డే అంతా, అంటే నైట్ వరకు
8:30, 9 వరకు అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. చాలా మంది కలిసి అసలు పాపం చాలా కష్టపడ్డారు. అలా అన్నీ రెడీ చేసేసుకున్నాము. నైట్ సింపుల్గా ఒక కాల్ వచ్చిందనమాట. ఊర్లో ఇంటి పేరిట వాళ్ళు స్వర్గస్థులు అయ్యారనేసి. ఇంకా చూడండి ఆ బాధ చెప్పలేము. కాసేపు వరకు అసలు కోలుకోలేదండి. ఇక తర్వాత అందరికీ నెమ్మదిగా పిలుచుకున్న వాళ్ళందరికీ కాల్ బ్యాక్ చేసేసి పూజ ఇలా క్యాన్సిల్ అయిందని ప్రతి ఒక్కరికి చెప్పటము. హెడేక్ వచ్చేసిందండి, ఫీవరిష్ అయిపోయింది. అసలు అంత పని అంతా చేసుకునేసరికి ఈ సందర్భంగా నాకు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే పూలు తెచ్చిన వాళ్ళకి, ఇంట్లో దేవుణ్ణి సెట్ చేయడం కానీ, పూజా సామాగ్రి అంతా సర్దిన వాళ్ళకి కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నానండి. మర్చిపోలేనిది మీ హెల్ప్ అనేది. లక్కీగా ఏంటంటే పూలన్నీ బయటే పెట్టేసాం. అప్పుడు శీతాకాలం అనమాట. సో ఆ పూలన్నీ కూడా ఫ్రెష్గా ఉండడం కోసం మంచు కురుస్తుంది కదా అని బయట పెట్టేస్తాం అనమాట. ఇంకా తప్పేది లేదనేసి పూలు వేస్ట్ ఏం అవ్వలేదు. తెల్లవారి మాకు పక్కనే కనకదుర్గ అమ్మవారి గుడి ఉంది కదా, శివాలయము, అక్కడికి మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు. ఆ టెంపుల్కి అయితే మొత్తం పూలనైతే పంపించాము. కానీ ఇందులో గుడ్డిలో మెల్లలాగా ఏంటంటే మా కనకదుర్గ అమ్మవారికి మొట్టమొదటిసారి తామర పూలతోటి పూజ చేయించింది మేమే అని అనుకోవాలి. అమ్మవారికి సమర్పించే అదృష్టము ఇందు మూలంగా మాకైతే కలిగింది. 108 పూలతోటైతే చాలా అద్భుతంగా గురువుగారు పూజ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. కానీ చాలా బాధ అనమాట. అయినా పర్వాలేదని ఆ రాత్రి పూటనే కొన్ని ఫొటోస్ అన్నీ దిగామన్నమాట. చాలా దూర బంధువులండి, అంటే 4వ తరమో 5వ తరమో, కానీ ఏదైనా ఇంటి పేరటే కదా అనేసి ఇంకా మేము ఆ పూజనైతే అప్పుడు వదిలేసాము. ఆ తర్వాత కూడా మళ్ళీ 1వ వారము 2 వారాలు గ్యాప్ వచ్చింది. ఇంకా ఫైనల్గా భయపడుతూనే మళ్ళీ ఉద్యాపనకైతే సిద్ధమయ్యాము. అనుకున్నట్టుగానే అప్పుడు ఎలాగ అనుకున్నాము ఇప్పుడు కూడా అలాగే రెడీ అయిపోయి చాలా ఘనంగానైతే పూజను చేసుకున్నాము. ఆ పూజను మీరు కూడా వీడియోలో ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదండి. చాలా ప్రశాంతంగా, అంటే ముందు చాలా వరకు సర్దేశాం కదా, అలా కొంచెం ప్రిపరేషన్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇంకా చాలామంది రావటం, అందరికీ చెప్పిన విధంగానే నేను ఎలాగైతే తీసుకొచ్చుకున్నానో అప్పుడు ఆవిడ చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా వీళ్ళకి కూడా నేను చెప్పాను. ఆ నియమాలకు ఒప్పుకున్న వాళ్ళకి నేనైతే చాలా ఘనంగానే ఇచ్చాను. దాదాపు ఒక 50-60 మంది అయ్యారండి. అసలు 30-40 మంది అనుకున్నాను, కానీ చాలా చక్కగా ఒక 50-60 మంది అయితే ఈజీగా అయ్యారు. మాది చిన్న ఈ గూట్లోకే పిచ్చుకలన్నీ వచ్చేసాయి. చక్కగా బయట టెంట్ వేసాము. భోజనాలు కూడా క్యాటరింగ్ ఇచ్చుకున్నామండి. వంట అన్నీ చేయలేక, నైవేద్యాలు అయితే ఇంట్లోనే చేసాము, క్యాటరింగ్ ఇచ్చేసాం. వంటలు కూడా చాలా చక్కగా కుదిరాయి. చక్కగా అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఆ చిన్న గూట్లోనే అందరూ ఒదిగిపోయి ప్రశాంతంగా అయితే పారాయణం చేసుకున్నామండి. మన దీపేశ్వరి పారాయణ, లలిత సహస్రనామాలు కూడా చదువుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. గురువుగారు కూడా మాకు చక్కగా పూజ చేయించారు. ఈ విధంగానైతే నా పూజ సక్సెస్ఫుల్గా అయితే చేసుకున్నాను. అయితే ఒక మణిదీపేశ్వరి పూజ ఏంటి, అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటే చాలా మంచిది కదా అనేసి రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరినీ చక్కగా పిలుచుకొని వాళ్ళందరికీ ఈ పూజను చేసి అందరం కలిసి పారాయణం కూడా చేసేసి భోజనాలు, తాంబూలాలు అన్నీ చాలా ఘనంగా అయితే జరిగాయి. మనసుకు నిండుగా హాయినిచ్చేటువంటి ఈ పూజను అయితే చేసుకోవడం జరిగిందండి. అయితే అప్పటికి మనకు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదండి. సో పెద్దగా వీడియోల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదండి. పూజ మీదనే మొత్తం డెడికేట్గా అయితే చేసుకోవటం జరిగింది. కానీ మా మేనల్లుడు ఈ వీడియోస్ అన్నీ వాడి దానిలో షూట్ చేశాడనమాట. అయితే నాకు రీసెంట్గా ఒక ఫొటోస్ పంపించినప్పుడు అడిగాను అనమాట, వీడియోస్ ఉంటే చూడరా ప్లీజ్ అనేసి అని అంటే కొన్ని పంపించాడు. కొన్ని కాస్త ఇంకా ఎక్కువ నాకు అంతకుముందు టెలిగ్రామ్లో పంపించారంట, కానీ అది నేను చూడలేదు. అవి కూడా మెమొరీ ఎక్కువైపోయి డిలీట్ అయిపోయినాయేమో అనుకున్నాను. కానీ మా చిన్నబ్బాయి కార్తికేయ మళ్ళీ వాటిని తీసి నాకు మా అల్లుడు అలాగే మా కార్తికేయ ఇద్దరు పంపడం జరిగింది. వాళ్ళ వల్లే ఇప్పుడు ఈ వీడియోను నేను తీయగలుగుతున్నాను. నా స్వీట్ మెమొరీ మిస్ అవ్వలేదండి. ఈ హ్యాపీనెస్ వాళ్ళిద్దరి వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. మేము పూజ చేసుకుంటున్నటువంటి సమయంలోనే గోమాత కూడా ఇంటికి వచ్చిందండి. చక్కగా గోమాతకు కూడా నేను చేసుకోలేకపోయాను. మా అబ్బాయి, మా అక్క వాళ్ళ పిల్లలు, మా అల్లుడు వాళ్ళందరూ కూడా గోమాతకు చక్కగా పూజ చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించిందండి. అంతమందిలో కూడా అలా గోవు రావటం అనేది సర్వ
సర్వదేవతలకు ఆహ్వానం కదా గోమాత అంటే, అలా గోమాత కూడా వచ్చిందండి. ఈ పూజకు పిలుచుకున్న వాళ్ళే కాకుండా పిలువని పేరెంటాళ్ళు కూడా వచ్చారండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అలా రావటం అనేది నాకైతే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఏంటి పిలవకుండా వచ్చారని అస్సలు ఫీల్ అవ్వను. పిలవకున్నా కానీ వచ్చిన వాళ్ళు ఒక 5-6 అయితే ఉన్నారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా వచ్చినందుకు చాలా సంతోషపడ్డారంటే ఈ పూజ చూడాలి చేసుకోవాలనేసి. అయితే చెప్పుకోవటం గొప్ప కాదు కానండి, ఈ పూజకు వచ్చి ఈ పూజను తీసుకొని వాళ్ళ ఇళ్లలో చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరి కోరిక అయితే నెరవేరిందండి. డ్యామ్ షూర్గా వాళ్ళు చెప్పారు. వాళ్ళందరూ కూడా నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకున్న వాళ్ళేనండి. వాళ్ళ కోరికలు నెరవేరాయి కూడా. ఒకళ్ళు సంతానం కోసం చేశారు, వాళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలు అవ్వలేదు, వాళ్ళకు కూడా పిల్లలు వెంటనే అయింది. అలాగే వేరే అంటే విదేశయానం చేసుకోవాలనేసి, జాబ్ రావాలనేసి అలా చేసుకున్న వాళ్ళందరికీ ఒకరికి పెళ్లి కోసం అనేసి ఇలా మొక్కుకున్నారు. వాళ్ళందరికీ కూడా అవ్వటం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మణిదీపేశ్వర పూజ అంటే లావణ్య గారే గుర్తొస్తారనేసి మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అంటూ ఉంటారు. చాలామంది అయితే చేసుకున్నారు. వాళ్ళు ఇంకా వేరే వాళ్లకు ఇవ్వటము, వాళ్ళు అలా ఈ పూజ అనేది చాలామంది చేసుకోగలిగారు. ఇది నాకు చాలా సంతోషమైనటువంటి విషయం అండి. ఇది మాకందరూ కొత్త బట్టలు అయితే పెట్టారండి. అసలు బట్టలు తీసుకోవడానికి నాకు ఇష్టం లేదంటే గురువుగారు అప్పుడు చెప్పారనమాట. బట్టలు ఎందుకు పెడతారో తెలుసా అండి, మన ఆయుష్ ఎవరికైతే బట్టలు పెడతామో వాళ్లకు ఆయుష్ అనేది వృద్ధి జరుగుతుంది, పెట్టే వాళ్లకు శుభము, అలాగే తీసుకున్న వాళ్లకు కూడా శుభం జరుగుతుంది. అందుకోసమనే కొత్త బట్టలు మీరు ఎన్ని గిఫ్టులు ఇచ్చినా కానీ కొత్త బట్టలు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది, మన శాస్త్రం ప్రకారము పెట్టించుకోవాల్సింది కూడా. అందుకోసం అనేసి బట్టలను వద్దనవద్దు. చాలామంది గిఫ్ట్లనే తీసుకెళ్తూ ఉంటారు. బట్టలు ఎవరు కట్టుకుంటున్నారు, ఎవరికి ఇష్టం ఉండవు, మనం తీసుకెళ్ళకపోయినా వాళ్ళకు నచ్చుతాయో నచ్చాయో పక్కన పడేస్తారని అంటారు. కానీ వద్దు అని అనకూడదని ఆ సందర్భంగా మా గురువుగారు చెప్తే మాకు తెలిసిందండి. బట్టలు అనేది పెట్టడము పెట్టించుకోవడం చాలా శ్రేష్టము, అదృష్టం అని కూడా చెప్పారు. చాలామంది బట్టలు కూడా తీసుకొచ్చారు. మాతో పాటు మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చాలా ఈ పూజను చూసి సంతోషపడ్డ వాళ్ళే. స్టేటస్లో చూసిన వాళ్ళు కూడా ఇంకా మాకు చెప్పలేదు అంటే మాకు చెప్పలేదు అన్నారు. కానీ అందరినీ చెప్పి అందరినీ పిలిచి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోకపోతే నాకు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటేనే పిలుచుకోవాలి అనే ఉద్దేశం నాది. అందుకోసమనే తెలిసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా పిలుచుకున్నాను అనమాట. చాలా చక్కగా అయితే ఈ పూజ జరిగిందండి. కేవలం వీళ్ళందరూ కోఆపరేట్ చేయటం వల్లనే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న వాళ్ళందరూ కూడా నా దగ్గర ఉద్యాపనకు పూజలో తీసుకున్న వాళ్ళే, చేసుకున్న వాళ్ళే, వీళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళే. ఈ పూజలో ఖచ్చితంగా వీళ్ళందరి కొన్ని వీడియోలు కూడా వీళ్ళ ఇళ్లలో తీసినటువంటి ఉద్యాపన పూజలు కూడా మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. మణిదీపేశ్వర ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, చెక్ చేయండి. అలాగే విజయ్ కుమార్ శర్మ పంతులు గారైతే మాకు చాలా బాగా పూజ జరిపించారండి. వేద ఆశీర్వచనం అయితే చాలా చక్కగా శాస్త్రోక్తంగా ఇవ్వటం జరిగింది. నాకైతే ప్రతిదీ ఇందులో అపురూపమే అనిపించిందండి. నాకైతే చాలా చాలా సంతోషం, అంటే చెప్పలేని సంతోషం. వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాను, వైభలక్ష్మి వ్రతం చేసుకుంటాను, చాలా పూజలు వ్రతాలు చేసుకున్నాను. కానీ ఇంత సంతోషం అనేది ఈ పూజలోనే నాకు లభించిందనే చెప్పొచ్చు. అంత ఇంట్రెస్ట్గా చేసుకున్నాను, అంత భక్తితో చేసుకున్నాను. అలాగే ఫలితం కూడా దక్కింది. ఖచ్చితంగా నాకు అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా వరకు నాకు ఉంది కాబట్టి ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేసి నా ఉద్దేశం. మీరు కూడా ఈ మణిదీపేశ్వరి పూజను చేసుకున్నారా? ఒకవేళ చేసుకుంటే ఎలా చేసుకున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక ఇదండి మా ఇంట్లో జరిగినటువంటి మణిదీపేశ్వరి పూజ. ఈ పూజ కోసం నేను పడ్డటువంటి కష్టాలు, అలాగే నా పూజ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. పూజ ఫలితం కూడా నాకు దక్కింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇక మరొక ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.